మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళన చేపట్టారు. వరంగల్ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ 4000 రూపాయల పెన్షన్ పెంపు పూర్తిగా విస్మరించారని, అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే అప్రూవ్డ్ మెసేజ్ తప్ప బ్యాంకులో నగదు జమ కావడం లేదని, పెన్షన్లు రాక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా బీఆర్ఎస్ నాయకులు రవి డిమాండ్ చేశారు. చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం డివిజన్లోని భర్త చనిపోయిన వితంతులకు, వృద్ధాప్యంలో పడ్డ వృద్ధులకు, బీడీ కార్మికులకు, వికలాంగులకు, ఒంటరి మహిళ వారికి, చేనేత గీత వృత్తుల్లో వారు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా పింఛను మంజూరు కాలేదు. కొత్త పెట్టిన ప్రభుత్వం కాదు. దరఖాస్తు పెట్టగానే బిల్ కలెక్టర్లను వాళ్ళు ఆడే గిట్లా కలిసి ఇంక్వైరీకి వస్తే మీరు ఇంటి పన్ను కడతారా లేదా, ఇంటి ప్రజలను మభ్యపెట్టి చేయాల్సిన పని లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ బీదలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకం మీరు వెంటనే అమలు పరచాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాను కూడా ఈ సందర్భంగానే